నమస్తే రవి సార్. నమస్తే విజయ్. సార్, చెప్పాల్సింది చాలా ఉంది, వినాల్సింది ఇంకా మిగిలే ఉంది అనేటువంటిది నిన్నటి వరకు ఒక కోట్గా ఉండొచ్చింది సార్. కానీ పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ స్టేట్మెంట్తో అసలు పొత్తుల పొదరింట్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు చాలా ఒక ఉత్సుకతని రేకెత్తిస్తుంది సార్. టీడీపీతో జనసేన ఏదో నామమాత్రానికి కలిసి ఉందా, వీళ్ళిద్దరి మధ్య అనుకున్నంత స్నేహం కుదరలేదా, మైత్రి ముందుకు వెళ్ళటం కష్టం అనేటువంటి ప్రశ్నలు ఎదుగుతున్న నేపథ్యంలో అసలు టీడీపీకి జనసేనకి మధ్య నిజంగా బాండ్ ఫెవికిక్ని దాటి ఉందా సార్, లేకపోతే ఏదో పైగా ఉందా? వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన సార్? అంటే పార్టీలుగా ఒకటి, రెండోదేమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వరకు చూసుకుంటే అది ఫెవిక్విక్ అంత బలంగా ఉంది. ఇంకేం దాంట్లో రెండో అభిప్రాయం లేదు. పవన్ కళ్యాణ్ 2009 నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంక ఈసారైనా మన ముద్ర వేయాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి. అది జరగాలి అంటే జగన్ను ఓడించాలి అంటే ఎదుర్కోవాలి అంటే తెలుగుదేశం జనసేన కలవడం తప్పనిసరి సార్ అని మటుకు ఆయన గట్టిగా భావిస్తూ ఉన్నాడు. అందులో పెద్ద తేడా ఏం లేదు. కానీ అదే సమయంలో ఒడిదుడుకులు ఏమీ లేవా అంటే ఉన్నాయేమో అని సందేహం కలిగించే అంశాలు కొన్ని కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు కోట్ చేసిన విషయం ఉంది కదా సార్, ఈరోజు వంశీకృష్ణ అనే విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆయన ఈరోజు జనసేనలో చేరాడు. ఓకే సార్. అంటే ఇందాక నేను వేరే చోట చెప్తున్నాను కదా, మా పార్టీ వదిలిపెట్టుకోలేదు కదా ఎవరైనా. ఈయన ఎమ్మెల్సీ, ఈయన ఎమ్మెల్యే కాదు, కానీ జనసేనలో చేరాడు. ఈయన ఇదివరకు కూడా ప్రజారాజ్యం కాలంలో కూడా వాళ్ళతో ఉన్నాడని అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వాళ్ళకు మద్దతు లేకపోతే అన్ని విధాలా అండగా ఉంటాము ఇట్లాంటివి చెప్తూ చివరిలో చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకో సందర్భంలో నేను చెప్తాను, ఈరోజు ఇంతవరకు అని దాన్ని ముగించాడు. సో అనేక అంశాల మీద పవన్ చాలా రోజులుగా మాట్లాడలేదు సార్. అంటే విశాఖ సభ అయిన తర్వాత వరుసగా చాలా కామెంట్స్ దాని మీద వైసీపీ దాడి లేకపోతే మీడియాలో రియాక్షన్స్ చాలా వచ్చాయి కదా. అవును సార్. వీటి మీద అతను ఏం మాట్లాడలేదు. దానికి క్లైమాక్స్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు, లోకేష్ భేటీ కావటం, లోకేష్ దగ్గరుండి తీసుకొని రావటం. అవును సార్. మరి మనం ఇద్దరం కలిసి ఎన్నికల్లోకి వెళ్ళాలి, ఎదుర్కోవాలి అని అంత పెద్ద నిర్ణయం చేసి సభ పెట్టిన తర్వాత విశాఖలో మీరు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తతో సమావేశం అవుతున్నప్పుడు మరి నన్ను ఎందుకు పిలవలేదు, జనసేనని ఎందుకు పిలవలేదు, నాకు ఎందుకు చెప్పలేదు అనే ఒక ప్రశ్న, ఒక పెయిన్ అయితే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిందని చెప్తున్నారు చాలా సాధికారికంగానే. కాకపోతే కొంతమంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడు, వీళ్ళు ట్రై చేసినా కానీ ఆయన దొరికి ఉండడు, దొరకపోతే ఏదో రూపంలో దొరికించుకుంటారు కదా. అవును సార్. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ప్రవేశం అన్నది ఈ దృశ్యాన్ని కొంచెం చిందరవందరగా చేసిన మాట మాత్రం నిజం. ఇంకా నేను చూస్తున్నాను, ఉదయం ఏదో ఒక పెద్ద ఛానల్లో అయితే వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళడానికి ఉన్న అవకాశాలు ఏంటి అని కూడా తెలుగుదేశం అన్వేషిస్తూ ఉంది. అందులో భాగంగా ఇది జరిగిందేమో. ఓకే సార్. పవన్ అసలు అందులో భాగస్వామ్యం చేయలేదంటే అని, ఆయన మంగళగిరిలోనే ఉన్నారు ఆ రోజు అని. పైగా ఆయన చెప్పింది కూడా చంద్రబాబు సీనియర్ నాయకుడు, తెలుగుదేశంతో సంబంధాలు అంతే అంటున్నాడు, కానీ ప్రశాంత్ కిషోర్ ఒక కూటమి తరఫున అన్నట్టుగా చెప్పడం లేదు. ఇవన్నీ మిగతా వాళ్ళు అనుకోవడం కాదు, పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం పూర్తిగా రాజకీయ అవగాహన ఉంది. అందుకని విశాఖ సభలో ఆయన మా కలయికకు బీజేపీ ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తున్నానని చెప్పాడు. అంటే దీని ద్వారా 2 మెసేజ్లు ఇస్తున్నాడు ఆయన. ఓకే సార్. నేను ఇప్పటికీ బీజేపీతో నా బంధాన్ని అయితే తెంచుకోలేదు, బీజేపీ బ్లెస్ చేస్తేనే నేను ఇక్కడ ఉంటాను అని వీళ్ళకి చెప్తున్నాడు. రెండోది బీజేపీకి కూడా నేనేదో తెలుగుదేశంతో వెళ్ళాను కాబట్టి ఇంకా మిమ్మల్ని వదిలేసాను అనుకోకండి, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అనే మెసేజ్ అక్కడ కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మన మోర్ దెన్ మీట్స్ అయ్యి మనకు కనిపిస్తున్న దానికంటే ఎక్కువ రాజకీయం అయితే జరిగింది అనే మాట చెప్తున్నారు పరిశీలకులనండి, పార్టీల వాళ్ళనండి. సార్ నేనైతే చాలా టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే చూశాను వార్త, పవన్ వాజ్ పెయిన్డ్ అని. నేను ఇంతగా అన్ని విషయాలు మీతో చెప్పి షేర్ చేసుకుంటూ దానికోసం నేను అనేకం భరిస్తుంటే కూడా మాటలు మీరు ట్రాన్స్పరెంట్గా ఎందుకు లేరు అంటే ఈ అంశంలో మటుకు అతనికి చెప్పలేదు అని.
ప్రశాంత్ కిషోర్ పాయింట్ మీరు ఎందుకు చెప్పలేదు, ఓకే సార్. నేను లేకుండా ఈ ప్లానింగ్ ఇదంతా చేయటమే ఏంటి అనేది ఒక వచ్చిందని. సో ఆయన ఇప్పుడు అనేక విషయాలు తర్వాత చెప్పాల్సి ఉంది, తర్వాత చెప్తానన్నప్పుడు ఇలాంటివేమో ఉన్నాయేమో అనే ఒక సందేహం కలుగుతుంది సహజంగా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే టీడీపీలో ఎవరికైనా పదవులు దక్కవేమో అనేటువంటి భయం ఉంటుందంటారా సార్? అంటే అగ్రనేతల దగ్గర నుంచి పదవి ఆశిస్తున్నటువంటి వాళ్ళ వరకు. అంటే కిందేమో టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ వస్తే ఇప్పుడు ఆ సీటు ఉదాహరణకు రాజమండ్రి రూరల్ ఉంటుంది, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తుంటాడు. ఇప్పుడు జనసేన తరఫున కందుల దుర్గేష్ ఎవరు ఆయన అక్కడ పోటీ చేస్తాడు, దాదాపు ఎస్టాబ్లిష్డ్ సార్. ఇలా పైగా 2019లో ఎవరంతకు వాళ్ళు పోటీ చేశారు కాబట్టి అనేక చోట్ల జనసేనకు ఉన్నవాళ్ళు ఉన్నారు. గోదావరి కోస్తా జిల్లాలో వాళ్ళందరికీ కొంతమందికి అయితే స్థానభ్రంశం జరుగుతుంది కదా. అవును సార్. కాబట్టి వాళ్ళల్లో ఒక విధమైన ఇది ఉండొచ్చు. నాయకుల విషయానికి వస్తే మీరు అందరు కూడా చర్చించిందే ముఖ్యమంత్రి పదవి గురించి. అంటే చంద్రబాబు నాయుడే ఇంక మేము ఎప్పుడూ అయిపోయింది, దాని మీద చర్చే లేదు అన్న పద్ధతిలో లోకేష్ చెప్పడం. సరేనయ్యా ముఖ్యమంత్రి మీరు అయితే అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అన్న అవకాశం ఉందా అని ఎవరో అడిగితే ఉప ముఖ్యమంత్రి సంగతి అది పొలిట్ బ్యూరో చర్చిస్తుంది అని చెప్పటం. ముఖ్యమంత్రి కాకపోతే మన ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడైనా పవన్ కళ్యాణ్ గౌరవనీయుడు సార్, ఆయన వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది ఇలాంటి మాటలు అనకుండా అది కూడా మేమే చర్చించాలి, మా పొలిట్ బ్యూరో చర్చించాలి అని చెప్పటం కొంచెం వాళ్ళకేం రుచించలేదు అని. అందరికీ పవన్ ఇంతకుముందే చెప్పాడు, ముఖ్యమంత్రి అవ్వడానికి అనుభవం అవన్నీ కావాలి నాకు తెలుసు, కానీ మా అభిమానులను ఉత్సాహపరచడానికి నేను అలా అన్నాను అని. ఓకే సార్. అభిమానులను ఉత్సాహపరచడం అనేది పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాక్టర్. వాళ్ళు మాట్లాడితే సీఎం 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 అని అరుస్తుంటారు. అవును సార్. మీరు అరిస్తే నేను అవ్వను, మీరు ఓట్లు వేస్తే అవుతానని ఆయన ప్రతి సభలో చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. అందువల్ల జనసేన బేస్, ఓటర్ బేసు, ఫ్యాన్ బేసు, వాట్ ఎవర్ ఫాలోయర్స్, ఇవన్నీ పవన్ నాయకత్వము, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండడం అన్న ఒక దాని మీద అవి నిర్మించబడ్డాయి. ఏ క్షణంలో అయితే అది లేకుండా పోతుందో ఆ క్షణంలో ఏమవుతుంది, ఆ బేస్ అలాగే ఉంటుందా అనే ఒక ప్రశ్న పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. ఇంకా రెండో విషయం, ఇందాక నాకు ఎవరో చెప్తున్నారు జనసేన వాళ్ళే, 2019లో 2 చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. అవును సార్. ఓడిపోవడం అనేక సార్లు అనేక మంది ఓడిపోతారు. మొన్న కూడా కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక స్థానంలో ఓడిపోయారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ పోటీ చేసిన చోట ఓడిపోయింది. ఎన్టీఆర్ ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయారు. అది కాదు సమస్య, 2 చోట్ల ఓడిపోవటం ఒకటేసారి, అది కూడా బాగానే తేడా. ఓట్ల శాతం కూడా 18 to 21% ప్రజారాజ్యంకి వస్తే ఓకే, వీళ్లకు 5%, 5.9 ఎంతో వచ్చాయి. ఉదాహరణకు వామపక్షాలకు ఇంకొంచెం వచ్చాయి, కలిసి చేశారు కాబట్టి. అంటే జనసేన విశ్వసనీయత కోల్పోయింది 2019లో. ఓకే సార్. విశ్వసనీయత కోల్పోవటం అంటే పోటీ చంద్రబాబు నాయుడుకు జగన్కు మధ్యలోనే. పవన్ కళ్యాణ్ బలంగా ఇక్కడ పోటీ ఇవ్వట్లేదు. పైగా తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కు అంతర్గతంగా సంబంధం ఉంది, ఓట్లు చీల్చడానికే ఆయన పోటీ పెట్టాడు చంద్రబాబు ఆదేశాల మీద అని ఒక పెద్ద ప్రచారం జరిగింది, వైసీపీ చేసింది. ఈ ప్రచారం ప్రజలు నమ్మారు ఎంతో కొంత. ఎటు తిరిగి చంద్రబాబు నాయుడు చేసే ఆయనకు మనం ఎందుకు వేయాలనుకోని వాళ్ళు వేయలేదు సార్. అంటే మా హీరోకు లేదా మా నాయకుడికి చాలా బేసు, చాలా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా ఓకే, చంద్రబాబుతో ఉన్నాడు, లింక్ ఉంది అనగానే అంత వ్యతిరేక వాతావరణం వచ్చింది. ఇప్పుడు నేరుగా వెళ్ళి ఆ చంద్రబాబుతో పెట్టుకొని ఆ చంద్రబాబునే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ వాళ్ళే, ఇంకా మనదేం ఉండదు అని అనుకున్నప్పుడు వీళ్ళు ఎట్లా స్పందిస్తారన్నది మాకు ఒక ప్రశ్నగానే ఉంది ఇప్పటికి కూడా. సో ఈ సమస్య ఉంది పవన్ కళ్యాణ్. ఓకే సార్. మరి ఎలా సార్ దీన్ని అధిగమించడం, ఏ విధంగా ముందుకు వెళ్ళటం, ఏ విధంగా? ఇప్పుడు జనసేనకు ఉన్నటువంటి అతిపెద్ద టాస్క్ ఇదే కదండి సార్. అంటే తెలుగుదేశానికి కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, జనసేన కోణం మనం మాట్లాడడం. ఓకే సార్. ఇప్పుడు లోకేష్ ఎందుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా లిబరల్గా మాట్లాడలేదు? అవును, సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కనీసం డిప్యూటీ సీఎం అని చెప్పాలి కదా. చూద్దాం, దానికి ఏముంది, నాకైతే ఇష్టమే, మరి మన పెద్దవాళ్ళు నిర్ణయం చేయాలి అలా చెప్పొచ్చు కదా. అవును సార్. ఎందుకు చెప్పలేదు అంటే 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఏమిటంటే సార్? ఒకటి కమిట్ కాకూడదు అనేది ఒకటి,
రెండవది ఆయనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వాలేమో. ఇప్పుడు లోకేష్. తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రి, స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి. అవును సార్. పంజాబ్లో ప్రకాష్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రి, సుఖ్వీందర్ సింగ్ ఏదో ఆయన కొడుకు ఆయన ఉప ముఖ్యమంత్రి 8 ఏళ్ల పాటు. ఇంకా కొన్ని చోట్ల కూడా ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, దాదాపు ఆయన కూడా ఆ స్థాయిలో వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని నేను. కాబట్టి ఇలా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యమంత్రుల కొడుకులు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న ట్రెడిషన్ ఈ దేశంలో ఉంది. కాబట్టి అదే పద్ధతిలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం అనివార్యమైన, ఈయన ఉప ముఖ్యమంత్రి కావచ్చు కదా. ఇలాంటిది ఈ విషయంలో కేవలం లోకేషే కాకుండా వాళ్ళ కుటుంబము అందరూ కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నారేమో అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మంత్రి చేయడం కూడా చంద్రబాబు నాయుడు కంటే కూడా ఈ అందరి యొక్క ఒత్తిడితో తొందరగా చేయాలి వీళ్ళు అనే దానివల్ల చేశారు. లేకపోతే మొదటి టర్మ్లోనే చేయదలుచుకుంటే మొదటే చేస్తుండేవాళ్ళు, చేయలేదు. ఆ విషయం కూడా లోకేష్ తన ఇంటర్వ్యూలలో కూడా చెప్తున్నాడు. సార్ నేను 2009 నుంచి పనిచేస్తున్నా, 8 ఏళ్ల తర్వాతే నేను మంత్రి పదవి తీసుకున్నాను ఇవన్నీ. అందుకనే ఆయన దాన్ని ఛాన్స్ అట్టు పెట్టుకున్నాడు. అంటే దాన్ని తను అని చెప్పకపోయినా అది కూడా మా పార్టీ నిర్ణయించాలి అన్నట్టుగా. సో ఇప్పుడు వీళ్ళకి వస్తున్న ప్రశ్న ఏంటంటే జనసేన వాళ్ళకు, మీరు ముఖ్యమంత్రి అవుతారు ఇదంతా అనుకుంటే మీకు కాదు, ముఖ్యమంత్రి అనే దాని మీద అసలు రెండో అభిప్రాయమే లేదు అని తోస్తారు. మీరేమో చాలాసార్లు అవన్నీ తర్వాత మేము నిర్ణయిస్తాము, చర్చలు, నేను సిద్ధంగా ఉన్నాను ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాను కదా. అవి ఆశాభంగం అయ్యాయి, ఓకే. కానీ ఉప ముఖ్యమంత్రి కూడా అసలు మనకు మీది మాటే లేనట్టుగా వాళ్ళు చెప్తే, మీ ప్రమేయమే లేకుండా ప్రశాంత్ కిషోర్తో వాళ్ళు మాట్లాడే వ్యూహాలు సిద్ధం చేసుకుంటే జనసేనకు గౌరవం ఎక్కడుంది? జనసేనకు గౌరవప్రదమైన సంబంధాలు దెబ్బతింటున్నాయి కదా, సమాన ఆత్మగౌరవం అనే పద్ధతిలో. ఇంకా క్యాస్ట్ ఈక్వేషన్స్ అట్లాంటి వైరుధ్యాలు ఎట్లాగూ కొన్ని బెల్ట్లలో చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రెండు పార్టీలకు సంబంధించి, అంతే కదా. అవును సార్. తెలుగుదేశం బేసు, జనసేన బేసు ఇవన్నీ వచ్చినప్పుడు అందుకనే పవన్ కళ్యాణ్ వీటి మీద కొంత నొచ్చుకున్నాడు. నాకు కనీసంగా ఎందుకు చెప్పలేదు, ఎందుకు నన్ను వై ఐఎమ్ కెప్ట్ ఇన్ డార్క్ అనే ఒక దాంతో ఆయన, మీరు చూస్తే గత కొద్ది రోజుల నుంచి ఆయన నుంచి కానీ ఏం స్టేట్మెంట్స్ లేవు. అవును సార్. మనోహర్ నుంచి కూడా లేవు, నాదేళ్ళ నుంచి కూడా ఉన్న ఒక్కసారి ఏదో సమస్యల గురించి మాట్లాడారు తప్ప, అంత పెద్ద ర్యాలీ జరిపిన తర్వాత దానికి కొనసాగింపుగా సాధారణంగా రాజకీయ పార్టీలు ఆ ఉత్సాహం కొనసాగించడానికి కొత్త చొరవలు, కొత్త ఏవో చేస్తారు ప్రొజెక్షన్స్, అది జరగలే ఇక్కడ. జరగకపోగా తెలుగుదేశం క్యాంపు నుంచి మాత్రమే మనకు సిగ్నల్స్ ఈ హడావుడి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అందుకని ఇప్పుడు గోదావరి జిల్లాలో మకాం వేసి మరీ అభ్యర్థులను వేట ప్రారంభించారు. అటు గోదావరిలో అంటే రాజమండ్రి దగ్గర నుంచి ఇటు గన్నవరం, కృష్ణా జిల్లా, ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం, గన్నవరం వరకు అత్యధిక సీట్లు నాకు కావాలని పవన్ కళ్యాణ్ ముందు నుంచి అడుగుతున్నారు. అసలు అన్నీ దాదాపు అన్నీ ఆయనకి ఇస్తే మళ్ళీ మేమేమవుతాం, మాది కూడా చూసుకోవాలి కదా అని తెలుగుదేశం వాళ్ళు ఇది వరకు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది తనకు ప్రాణప్రదమైన బెల్ట్ అది కాబట్టి అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ను ముందే సెలెక్ట్ చేసి అక్కడ పెట్టుకుంటే తప్ప ఇందులో నెగ్గుకురాలేమనే పద్ధతిలో ఆయన చేస్తున్నారు సార్ అనేది ఒక ఇన్పుట్. రెండోది బీజేపీ యాంగిల్ కూడా పవన్ కళ్యాణ్ ఏం మూసేయలేదు. ఇంకా రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా సాధ్యమే. ఇటు తెలుగుదేశంలో చూస్తే అది వరకు టీడీపీలో ఉండి బీజేపీలో చేరిన ఒక బ్యాచ్ ఉంది. టీడీపీలో ఉన్న వాళ్ళు మాత్రం మనము బీజేపీతో పెట్టుకోవడం వల్లే 2019లో ఓడిపోయాము, హోదా ఇట్లాంటి అనేక విషయాల్లో, కాబట్టి మనం వాళ్ళతో వెళ్ళొద్దు అని వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. చంద్రబాబు ఏమో భయపడుతూ ఉన్నాడు అని ఆయనకు అనుకూలమైన పత్రికలో రాశాయి సార్. బీజేపీ నుంచి దూరం అయితే ఏమవుతుందో, వాళ్ళు ఏం కక్ష సాధిస్తారేమో, కేసులతో వేధిస్తారేమో అనే ఆందోళన చంద్రబాబులో ఉంది. అందుకని ఆ భయంతో ఆయన కదలట్లేదు అని. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఓకే సార్ బీజేపీ ఆప్షన్ను ఇంకా క్లోజ్ చేసాము, మనకు సంబంధం లేదని ఏం చెప్పలేదు. విశాఖ ర్యాలీలో కూడా బీజేపీ ఆశీస్సుల కోసం నేను చూస్తున్నానని చెప్పున్నాడు. అందుకని ఆయన కూడా బీజేపీ ఆప్షన్ అట్టు పెట్టుకున్నాడు.
ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్కు ఇండియాకు దగ్గరగా ఉన్నానని ప్రకటించాడు. సో ఈ పరిస్థితుల్లో సార్ అవసరమైతే తాము వెళ్ళటానికి తెలుగుదేశం, అవసరమైతే తమ ఒరిజినల్ కూటమి అంతకుముందు ఎన్డీఏలో ఉన్న ఇద్దరు వర్స్ట్ కేసులో అవసరమైతే దాన్ని నడిపించడానికి పవన్ కళ్యాణ్ కూడా వెనుకాడకపోవచ్చు అని ఇంటర్నల్ సోర్సెస్ చెప్తున్నమాట. ఓకే సార్. కానీ అక్కడ దాకా రానివ్వరు. ఎందుకంటే మనం ఈసారి పొత్తు పెట్టుకోకపోతే 20 ఏళ్ల పాటు జగనే పరిపాలన చేస్తాడు అని ఒక తీవ్ర హెచ్చరిక పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. కాబట్టి ఏదేమైనా మనం కలిసి వెళ్ళాలి అనేది ఆయన బుర్రలో ఉంది. కానీ కాకపోతే తెలుగుదేశం చేసిన పనులకు ప్రతిస్పందనగా కొంచెం ఈ గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఓకే సార్ పొలిటికల్ స్ట్రాటజీ చూపిస్తాడు అని. బహుశా ఇప్పుడు మనం మొదట అనుకున్నట్టు చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది అన్నట్టుగా అలాంటి సన్నివేశానికి ఏ ముహూర్తం ఎంచుకుంటాడో మనం సార్ వెయిట్ చేయాలి. ఇంత లోపల తెలుగుదేశం ఏమన్నా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తీసుకొని ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, కలిసి మాట్లాడడం, లేకపోతే కలిసి కనిపించటం, ఇట్లాంటి పనులు ఏమైనా చేసినా కూడా చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తనుగానే బయటపడిపోయి ఓకే సార్ దీని మీద ఏదో కామెంట్ అయితే ఆయన చేయకపోవచ్చు సార్. బట్ ఆయన తెలుగుదేశానికి కొంచెం సెగ తగలాలి అనే భావంతోనే ఉన్నాడు అనేది అంటున్నారు. మరి ఇంకా తర్వాత ఏమవుతుందో మచ్ డిపెండ్స్ ఆన్ హిజ్ రీడింగ్. గోదావరి జిల్లాలో ఆయన జరిపే సమావేశాల తర్వాత సార్ అక్కడ రీడింగ్ ఎలా ఉంటుందో మనం చూడాలి. చంద్రబాబు నాయుడు తీసుకున్న అభిప్రాయ సేకరణలో కూడా ఈ సర్వేల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు, మీరు జనసేనను కనుక మ్యాక్సిమం సాటిస్ఫై చేయకపోతే ఓకే సార్ ఆ క్యాడర్ కానీ ఆయన ఫ్యాన్స్ ఏమో అంత డిసిప్లిన్డ్ కాదు, మీరు ఆయనతో పొత్తు పెట్టుకున్నా కానీ వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. సో ఇన్నిటి మధ్యలో ఏదో చాలా తప్పనిసరిగా ఎలా చేయాలి దీన్ని అని ఇద్దరు నాయకులు కూడా తర్జన పడుతున్నారని అంటున్నారు. ఏ ఎన్నికల్లో అయినా ఉండేవే అవును సార్ పొత్తులు అయినప్పుడు. బట్ ఇక్కడ ఇంకొంచెం జటిలం అవుతున్న పరిస్థితి. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళ సమావేశం కానీ రేపు షర్మిలని పిలిచారంటున్నారు సార్. సో కాంగ్రెస్కు తెలుగుదేశానికి సంబంధాలు ఎలా ఉంటాయన్నది కూడా పవన్ కళ్యాణ్ వైఖరిని నిర్ణయిస్తుంది. ఏ కారణం వల్ల వీళ్ళు కొంచెం అటువైపు చూస్తే సార్ ఎన్డీఏ భాగస్వామిగా ఆయన చూడలేడు కదా. అంతే సార్ అంతే. అది. థ్యాంక్ యూ సార్.